హాయ్ ఫ్రెండ్స్, స్టాక్స్ యాత్రికుల సమాచారం తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాళ ఇంతకుముందు వీడియోలో నేను కవర్ చేసింది లాంగ్ టర్మ్ గురించి. సో లాంగ్ టర్మ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎంత లాభదాయకమో అది లాంగ్ టర్మ్లోనే తెలుస్తుంది. సో ఇవాళ నేను స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్టాక్ మీరు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో చూసినట్టు మీరు ఈ స్టాక్లో ఒకవేళ 375 రూపీస్ పెట్టుంటే మీరు 375 రూపీస్ జస్ట్ 375 రూపీస్ పెట్టుంటే ముందు చెప్పబోయేది ఏంటంటే ఈ వీడియోలో నేను కవర్ చేసేది కేవలం ఒకటే స్టాక్. ఒక స్టాక్ని మనం ఆ స్టాక్లో అసలు ఏంటి ఆ స్టాక్ అనేది, దాని పూర్వోత్తరాలు ఏంటి, అసలు అది ఎలా మార్కెట్లో వచ్చింది, అసలు దాంట్లో ఎన్ని షేర్లు ఉంటాయి, ఎన్ని స్టాక్స్ ఉంటాయి, అందులో మన ట్రేడబుల్ క్వాంటిటీ ఏంటిది, అందులో ఆ స్టాక్ యొక్క క్వాలిటీ, దాని నేచర్ ఏంటి, అసలు దేని గురించి ఆ స్టాక్ అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళ నేను చెప్పబోయేది కేవలం ఒక స్టాక్ మాత్రమే. అంటే నేను దాన్ని రికమెండ్ చేయట్లేదు, నేను రిజిస్టర్డ్ ట్రేడర్ని కాదు, లేదంటే నేను జస్ట్ ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్. మీకు ఒక అవగాహన, లాంగ్ టర్మ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే అది ఎంత తక్కువైనా ఎంత ఎక్కువైనా, మీరు ఎంత ఉన్నోళ్ళైనా ఎంత లేనోళ్ళైనా, మీరు లాంగ్ టర్మ్లో ఒక పర్టికులర్ మీ దగ్గర ఎంతైతే సేవింగ్స్ అమౌంట్ ఇన్ని ఖర్చులు పోగా మీరు ఏదైతే సేవింగ్స్ అమౌంట్ ఇట్లా ఇన్వెస్ట్ చేద్దాము, లాంగ్ టర్మ్లో పెట్టుకుందాము అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందో దానికి వీడియో కొంచెం హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నేను ఇవాళ చెప్పబోయే స్టాక్ ఏంటంటే ఓలెక్ట్రా గ్రీన్. ఈ స్టాక్ చాలా మందికి తెలిసే ఉంటుంది, ఓలెక్ట్రా గ్రీన్ టెక్ అనేది ఒక 2000వ సంవత్సరంలో స్థాపించబడింది. సో ఓలెక్ట్రా గ్రీన్ టెక్ అనే కంపెనీ ఇది ఎలక్ట్రిక్ బస్సులు, ఇది 2000వ సంవత్సరంలోనే ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేయాలన్న ఆలోచన ఈ కంపెనీకి వచ్చింది. సో ఈ కంపెనీ 25% 85% ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే తయారు చేస్తుంది. ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో ఉంది ఈ స్టాక్. సో ఈ స్టాక్ 2000వ సంవత్సరంలో మీకు కంపెనీ గ్రీన్ టెక్ కంపెనీ అనేది యాక్చువల్గా ఒక మైక్రో క్యాప్ స్టాక్ ఒకప్పుడు, కానీ ఇప్పుడు మైక్రో క్యాప్ కాదు, కొంచెం పురోగమనించి అది స్మాల్ క్యాప్లోకి ఎంటర్ అయింది. అంటే ఎప్పుడో ఎంటర్ అయి ఉంటుంది, కానీ దాని యొక్క క్వాలిటీ, స్టాక్ యొక్క క్వాలిటీ, దాని యొక్క నేచర్ని బట్టి అది చాలా ఎదిగింది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది ఎంత ఎదిగిందంటే ఆల్మోస్ట్ మల్టీబ్యాగర్ లెవెల్ రీచ్ అయిపోయింది. కొన్ని ఒడిదుడుకులను తట్టుకొని మరీ ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో బస్సుల తయారీ కంపెనీ ఓలెక్ట్రా గ్రీన్ టెక్. దాని యొక్క ప్రైస్ రేంజ్ అవన్నీ మనం చూద్దాం. ఓలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ అది 2024 పీక్ అంటే స్టాక్ మార్కెట్ హైయెస్ట్ హిస్టరీలోనే హైయెస్ట్ పోయిన పాయింట్ని 2024 పీక్ అని నేను అభివర్ణిస్తాను. సో ఈ ఓలెక్ట్రా గ్రీన్ టెక్ అనే కంపెనీ 2004లో 3.75 రూపీస్ ఆర్ 4 రూపీస్ ఇక్కడ ట్రేడ్ అయింది. సో కంపెనీ అనేది ట్రేడ్ అయింది. ఓకే, చాలా చిన్న అమౌంటే, ఇప్పటికి నెగ్లిజిబుల్ అమౌంట్. అప్పుడు ఓకే, ₹3 అంటే ఓకే, ఇంకా ₹30 ₹40 ఆ రేంజ్, అంత రేంజ్గా ఉంది. ఇది 2015 to 2020 మధ్యలో దీని యొక్క ఎదుగుదలను బట్టి యావరేజ్గా పెరిగింది. మరి ఒక కారణం బీభత్సంగా అయితే తెలియలే, జస్ట్ మీకు 50 to 60 or 70 ఈ మధ్యలోనే ఈ రేంజ్ మొన్ననే అది
ట్రేడ్ అయింది. ఏది ఓలెక్ట్రా గ్రీన్ టెక్ అనే కంపెనీ. సో చెప్పబోయేది ఏంటిదంటే, ఇప్పుడు మేము 2004లో చెప్పిన కాదు, ఇల్లిటరేట్ పీరియడ్ 2020 కరోనా టైం వరకు అంత ఇల్లిటరేట్ పీరియడ్. 99% మందికి స్టాక్ మార్కెట్లో అసలు అనుభవం కాదు కదా, కనీసం డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటో కూడా తెలియదు. ఎప్పుడైతే 2020లో వచ్చిన ఆర్థిక విప్లవంలో భాగంగా ఆ కరోనా టైంలో ఇట్లాంటి స్టాక్స్ గురించి తెలిసాయి. ఇట్లాంటి స్టాక్స్ వీటి క్వాలిటీ ఇవన్నీ ఫైనాన్షియల్ రెవల్యూషన్లో భాగంగా ఇట్లాంటి స్టాక్స్ అని బయటపడి ఇప్పుడు ఇది 60 నుంచి 70 రూపాయల మధ్యలో ట్రేడ్ అయిన ఈ స్టాక్ 2024 పీక్ వచ్చేసరికి 2065 రూపాయలు పర్ స్టాక్. ₹3.75 ఉన్న ఈ స్టాక్ 2004 నుంచి 2020 ఏంది 16 సంవత్సరాల పీరియడ్లో డీసెంట్ రిటర్న్స్ ఇచ్చిన ఈ స్టాక్ కేవలం ఈ 4 years ఫైనాన్షియల్ రెవల్యూషన్లో, ఫైనాన్షియల్ లిటరసీలో భాగంగా ఓలెక్ట్రా గ్రీన్ టెక్ దీని యొక్క స్టాండర్డ్ బట్టి, అరే ఈ స్టాక్ మనం పెట్టాల్సింది ఇంత కాదే, దీనికి ఇంకా స్కోప్ ఉంది, ఎలక్ట్రిక్ బస్, ఎలక్ట్రిక్ రాబోయేదంతా ఎలక్ట్రిక్ యుగం. సో 2000 ఇయర్లోనే ఎలక్ట్రిక్ అంటే వాళ్ళు చాలా సీనియర్లు అన్న పాయింట్లో ఉన్నారు. సో ఇది 60 to 70 నుంచి మొదలు పెడితే 2065 ఇక్కడ దాకా పోయింది. ఆల్ టైమ్ హై, అది యావరేజ్ ఆల్ టైమ్ హై. ఇప్పుడు జరుగుతున్న ఈ నెట్ బాత్ ఏదైతే మనం చూస్తున్నామో, నెట్ బాత్ 2025 స్పెషల్ 28 years ఒకసారి వచ్చే ఈ బ్లడ్ బాత్లో భాగంగా ఈ స్టాక్ 2065లో ఉన్న ఈ స్టాక్ ఇప్పుడు మనకు కేవలం 1050 ఇక్కడ ట్రేడ్ అవుతుంది. 1050 అంటే ఆల్మోస్ట్ 50% పడిపోయింది స్టాక్. సో నేను ఏం చెప్తున్నానంటే, దీన్ని నేను మీకు గుణమని నేను చెప్పట్లేదు, కానీ దీని యొక్క గమనం చూడండి. 4 అంచెలు ₹4 ఉన్న ఒక పెన్నీ స్టాక్, దాని యొక్క ఆఫ్టర్ ఏజ్, కమ్మింగ్ ఆఫ్ ఏజ్ ఒక థాట్తో ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేసి 60-70 నుంచి మొదలు పెడితే 2024 సీకి 2065 రూపాయలు చేరుకుందంటే ఎంత దమ్మున్న స్టాక్ తీసుకోండి. దమ్మున్నంత మాత్రం దీంట్లో లక్షలు పెట్టమని నేను చెప్పట్లేదు. ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్, లాంగ్ టర్మ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే అది ఎంత పవర్ఫుల్, ఎంత మిరాక్యులస్ ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్తున్నాను. సో ఇప్పుడు 2065 నుండి ఇప్పుడు 1050కి పడుతుంది, ఆల్మోస్ట్ 50% పడిపోయింది. ఇప్పుడు పెట్టచ్చా అంటే అది నేను సజెస్ట్ చేయలేదు, ఐఎమ్ నాట్ రిజిస్టర్డ్. కాబట్టి అది మీ ఊహకే వదిలేస్తుంది, జస్ట్ మీకు ఎడ్యుకేషనల్ పర్పస్. సో అది మీ ఓన్ రిస్క్. నేను జస్ట్ స్టాక్ గురించి చెప్పగలను అంతే. స్టాక్ ఇది స్టాక్ మార్కెట్ ఇది, దాని బిజినెస్ ఇది, దాని గమనం ఇది. ఇప్పుడు పెట్టచ్చా అంటే మీకు అనిపిస్తుంది ₹3 ఉన్నది ₹1000 వచ్చేసింది, మళ్ళీ ఇది ₹1000 మళ్ళీ ₹3 పోదా అని మీకు డౌట్ వస్తుంది. అట్లా పోదు, అదే వేరే స్టాక్ అట్లా పోదు. యాక్చువల్గా అట్లా పోదు. అది ఆల్రెడీ కంపెనీ వాల్యుయేషన్ పెరిగే ఉంటుంది. కంపెనీ వాల్యుయేషన్, కంపెనీ ఆర్డర్స్, కంపెనీకి వచ్చిన బిజినెస్, కంపెనీ చేసే ప్రాఫిట్, అది దానికి ఇచ్చే ప్రాఫిట్ గ్రోత్, దానికి ఉన్న ఆర్డర్ వాల్యూ ఆల్రెడీ స్టార్ట్ అయిన ఎలక్ట్రిక్ బస్సులు అనే ఎలక్ట్రిక్ యుగం అనేది స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఫస్ట్ జనరేషన్లో ఉన్నాం మనం. నెక్స్ట్ ఇంకా వచ్చేదంతా ఎలక్ట్రిక్ జమానానే. సో ఇప్పుడు పెట్టాలన్నా వద్దా అనేది చెప్తాను. ప్రస్తుతానికైతే ఇది గమనం. ఇప్పుడు సేమ్ 2004లో ₹3.75 పెడితే 2020 ప్రీ కరోనా ఒక ₹70 అనుకున్నాం.
బాత్. బ్లడ్ బాత్ అంటే రక్తపు స్నానం. ఆల్రెడీ అదే జరుగుతుంది. 2000 బ్లడ్ బాత్లో భాగంగా 50% కరెక్ట్ అయ్యి 1000 కాడ ట్రేడ్ అవుతుంది అనుకోండి. 1000. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి అనుకుందాం. అన్ని ఇందులో పెట్టామని నేను చెప్పట్లేదు. మన మిడిల్ క్లాసు, మన లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ₹1,00,000 ఇంత వాల్యూబుల్, ఎన్ని నెలలు కష్టపడితే వస్తుంది, అసలు ఎన్ని సంవత్సరాలు కూడబెడితే ₹1,00,000 అయితే అనేది తెలుసు మనకి. సో మనము చాలా ఏమంటారు, ఒక ఇమ్మాక్యులేట్ అప్రోచ్తో పోవాలి. ఇమ్మాక్యులేట్ అప్రోచ్, జస్ట్ స్మూత్గా వెళ్ళాలి. మనం మొత్తం మన జీవితాలను అందులో తాకట్టు పెట్టకూడదు. స్టాక్ మార్కెట్లో మనం పెట్టాల్సింది ఒక లిమిట్ ఉంటుంది. మనకు చీమ కుడితే నొప్పి ఎంత కలుగుతుందో అంత లిమిట్ అనేది ఉంటుంది మనకు. సో ఆ లిమిట్ ప్రకారమే మనం వెళ్ళాలి తప్ప లూజ్గా వెళ్ళిపోకూడదు. గట్టిగా చెప్పాలంటే అత్యాశ ఉండకూడదు. స్టాక్ మార్కెట్లో అత్యాశ ఉండకూడదు. జాడించి కొడితే ఎక్కడ పడతామో మనకే తెలియదు. సో ఒకవేళ 2004లో 100 స్టాక్స్, 2004లో 100 స్టాక్స్ అంటే ఎంత అమౌంట్? ₹375. జస్ట్ ₹375. ₹375 అంటే అప్పుడు నార్మల్గా కాదు. అప్పుడు నెల మొత్తం కష్టపడ్డా 2000, 3000 కంటే ఎక్కువ సంపాదించడం కాదు. ₹375 అంటే 2004లో నాకు తెలిసి 5 రోజుల జీతం, 5 రోజులు 10 రోజుల జీతం. అది ఒక కామన్ లోవర్ మిడిల్ క్లాస్ లోవర్ స్మాల్ బిజినెస్, చిరు వ్యాపారులు, చిరు ఉద్యోగులకు ఇది దగ్గర 4 నుంచి 5 రోజుల ఇన్కమ్. ఇది ఓకే, పెద్ద వాళ్ళకి ఇది స్మాల్ అమౌంట్ కావచ్చు, కానీ స్మాల్ అమౌంట్కి పెద్ద అమౌంట్. 2020లో ₹70 కానీ ట్రేడ్ అయింది. ఒకవేళ ఒక 100 స్టాక్స్, జస్ట్ 100 స్టాక్స్, జస్ట్ 100, అప్పుడు జస్ట్ కూడా కాదు, ఓకే, ఫార్మిడబుల్ అమౌంట్. సో కొన్ని హోల్డ్ చేసి ఉంటే 2020లో 100 7,000. సో 2020లో 7,000 కూడా పెద్ద అమౌంట్ అయితే కాదు. ఓకే, లోవర్ మిడిల్ క్లాస్కి ఇది ఒక హాఫ్ మంత్ శాలరీ. బట్ ద స్కేల్ ఆఫ్ రిటర్న్స్ ₹375 7,000 అయిందంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. సో నేను ఏం చెప్తున్నానంటే, మీరు దగ్గర ఉన్న మొత్తం అమౌంట్ అంతా ఒకటే స్టాక్లో పెట్టడం అనేది అది ఇంపాసిబుల్ కాదు, పాసిబుల్. కాకపోతే ఇట్స్ నాట్ ద రైట్ వే. అది ఏంటంటే అది ఆల్మోస్ట్ గాలిలో దీపం పెట్టి దేవుని మీద భారం వేసినట్టే. అట్లా రావు స్టాక్ మార్కెట్లో రిటర్న్స్. ఒక డెలికేట్ అప్రోచ్తో పోవాలి. ఒక డెలికేట్ అప్రోచ్, కోకో ఆడినట్టు పోవాలి. స్ట్రైట్గా గుడి చూసి కొట్టాలి. అంటే ఒకవేళ అటు ఇటు అయినా కానీ మనకు భారీ దెబ్బ తగలకుండా చూసుకోవాలి. సో అప్పుడు ఒకవేళ ₹100 పెట్టి 2 రౌండ్లు పెట్టాలి, అది 7,000 అవుతుంది. 2024లో ఇంటూ 100 ఎంత? 2,05,000 పీక్. ఓకే, ఒకవేళ మీ నాన్నగారు ఆ రోజుల్లో, నేనైతే 4th క్లాస్లో ఉన్నా 2004లో, నాన్నగారు వాళ్ళకి డిమాట్ అకౌంట్ తెలిసి ఒకవేళ ఆ భారీ పేపర్ వర్క్ కంప్లీట్ చేసుకొని, అరే పలానా ఓలెట్లా క్లినిక్ అనే ఒక స్టాక్ ఉంది, ఆ స్టాక్లో పెడదాం అని ఒక 500 పెట్టి మర్చిపోయి ఉంటే ఈ రోజున 2 లక్షలు, అంటే కరోనా పీక్లో 2 లక్షలు వచ్చు. ఇప్పటికైనా తక్కువ ఏం లేదు. 100 సో ఇది బీబీ బ్లడ్ బాత్. ఎంత బ్లడ్ బాత్ అయినా జస్ట్ 50% పడిపోయింది, ఇంకా పడిపోవచ్చు. స్టిల్ ₹375 పెట్టినా కదా ₹1,00,000 వస్తున్నాయి. ఎనీవే ఇట్స్ ప్రాఫిట్, ఆర్ ఇన్ పీక్ ఇట్ ఇస్ ప్రాఫిట్. సో మ్యాక్సిమం ఇది 1000కి ఎందుకు వచ్చిందంటే అప్పుడు నాకైతే ప్రాఫిట్ బుకింగ్ అయి ఉంటుంది. 2024 పీక్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది ర్యాపిడ్గా అయి ఉంటుంది, అందుకే అంత పడిపోయింది. అంత మాత్రమే స్టాక్ అనేది
దాని వాల్యూ తగ్గించుకున్నట్టు కాదు, దాని కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ తగ్గి ఉండొచ్చు, కానీ కంపెనీ యొక్క దమ్ము అనేది ఉంటుంది. అది తీసిపారైనా 1000 నుంచి రేపు 800 పడినా, 600 పడినా కంపెనీ అయితే మూసపడదు. దాని ఆపరేషన్స్ అయితే అది కొనసాగించకుండా ఆపనైతే ఆగదు కదా. దాని క్వాలిటీ ఉంటుంది, దాని యొక్క రిథమ్ ఉంటుంది, దాని యొక్క ఉంటుంది, దాని ఒక జర్నీ అనేది ఉంది. ఇంకా చాలా ఉంది. ఫస్ట్ జనరేషన్ అది ఇప్పుడు 2000 ఇయర్లోనే స్టార్ట్ చేసింది. అది ఎంత అనుభవం 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మేకింగ్ ఎలక్ట్రిక్ బస్సెస్ తయారీ. సో మనం ఒక స్టాక్ ఎప్పుడో రావు అవకాశాలు, ఒక సింపుల్ వస్తే అవకాశాలు. సో నేనేం చెప్తున్నానంటే 2004లో 3.75 రూపీస్ స్టాక్ ఇది. సో 2004లో ఈ 2 రూపీస్ 3 రూపీస్ టు 10 to 100 రూపీస్ ఉన్న స్టాక్స్ చాలా ఉన్నాయి. మనకి ఎట్లా తెలుసు మల్టీబ్యాగర్ అని మనకు తెలియని అవసరం లేదు. సో ఒకవేళ మనకు ఓవర్ మిడిల్ క్లాస్ గ్రూప్కి ఒక కంపెనీ, అరే తోడు కంపెనీ బాగా వస్తాను, దీని గురించి న్యూస్ బాగా వైరల్ అవుతుంది అని మనకు తెలిస్తే ఇప్పుడు ఎంత ఉందో ఒక స్టాక్ 1000 రూపీస్ ఉంది. సో మీరు ఆ స్టాక్ జర్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారు. డబ్బు సంపాదించడం పక్క పెట్టండి, డబ్బు అనేది సంపాదన కాదు. ఫస్ట్ నేను ఏం చెప్తున్నానంటే 100 అనేది ఉండేది నాకు తెలిసి. కంపెనీ స్ప్లిట్, కంపెనీ బోనసెస్ అని మధ్యలో ఉంటాయి. ఓకే సబ్జెక్టు కండిషన్స్ వితౌట్ స్ప్లిట్టింగ్, వితౌట్ బోనస్ స్ప్లిట్టింగ్ అదే 100 స్టాక్స్ ఉన్నాయనుకుంటున్నాను. 2020లో మీరు 7,000. సో ఇప్పుడు ఇక్కడ లాజిక్ ఏంటంటే మీరు కొన్నది 100 స్టాక్స్. రోజులో మీ నాన్నగారు ఎవరు ఉన్నది 100 స్టాక్స్ పెట్టింది 375 రూపాయలు మాత్రమే కాబట్టి మర్చిపోయి అది 7,000 వచ్చినా కానీ లైట్ తీసుకుంటున్నారు. 7,000 మీద కోసం 300 కానీ పెట్టింది 7,000 కదా వచ్చేది. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే 2024 పీక్లో వచ్చుంటే 2,05,000 ఉంటే మాత్రం కంపల్సరీ చెల్లి కొట్టిల్లు ఆల్రెడీ 2024 పీక్లో 2065 పర్ షేర్ ఉన్నప్పుడు 2065 పర్ షేర్ ఉంటే ఇప్పుడు 2004లో 300 రూపీస్ పెట్టినవాడు ఎందుకు అమ్ముతాడు? కంపల్సరీ అమ్ముతాడు, నో డౌట్ అమ్ముతాడు. సో అందుకనే ఆ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఒక రేంజ్లో అయింది కాబట్టి 2025 ఫ్లిప్కార్ట్లో భాగంగా స్టాక్ 1000 రూపీస్ కాడికి పడిపోయింది. పడిపోవడం అంటే స్టాక్ దాన్ని ఎక్స్చేంజ్లో దానికి పెట్టే ప్రైస్ తగ్గించాలి అంతే, కానీ స్టాక్ ఎప్పుడు పడిపోతుంది. స్టాక్ దట్స్ కంపెనీ వాల్యూ కాబట్టి దాన్ని జస్ట్ ఈ అమౌంట్ మాత్రమే ట్రేడ్ చేస్తారు ఈ టైంలో. ఇప్పుడున్న పొజిషన్లో ఈ అమౌంట్ ట్రేడింగ్ అవుతుంది. అంటే ఈ 1000 రూపాయలు వల్ల దొరుకుతుంది, మీకు 1000 రూపాయలు పెడితే స్టాక్ దొరుకుతుంది. ఇంకొక 5 years తర్వాత తెలియదు మనకి. 4 years స్పాన్ మీరు అబ్జర్వ్ చేయండి. 4 years స్పాన్ 70 రూపాయలు ఉంటే స్టాక్ 2065 అంటే ఏ రేంజ్లో ఉంటుంది, ఎంత క్వాలిటీ, ఎన్ని ప్రాజెక్ట్ పడుతుంది, ఎన్నిసార్లు అది అప్పర్ సర్క్యూట్ ఉంటుంటుంది. ఈ అప్పర్ సర్క్యూట్ లోవర్ సర్క్యూట్ ఇవన్నీ ఓకే తర్వాత చెప్తా. కానీ ఇది ఓన్లీ ఒక స్టాక్ని పట్టుకొని మనం అనలైజ్ చేస్తే ఇది. సో ఏం చెప్తానంటే సపోజ్ దగ్గర 1000 రూపీస్ 1000 రూపీస్ పెట్టుబడి పెడదాం అనుకుంటారు స్టాక్ మార్కెట్కు ఎంటర్. అసలు వాట్ ఈస్ ద టేస్ట్ ఆఫ్ స్టాక్ మార్కెట్ని రుచి చూద్దాం అని అనుకుంటారు. సో నేను ఏం చెప్తున్నానంటే 1000 దాంట్లో పెట్టకుండా గూగుల్కి వెళ్ళండి, స్టాక్స్ 100 రూపీస్ అంటే మీకు దగ్గర లిస్ట్ పడుతుంది, చాలా పెద్ద లిస్ట్ పడుతుంది.
సమ్ అరౌండ్ 500 to 1000 స్టాక్స్ మీకు ఉంటుంది లిస్ట్. అంటే కంపెనీ, సో కంపెనీస్ 500 to 1000 కంపెనీస్ స్టాక్స్ ఇన్ని కంపెనీలు చూపెడతారు. సో మనం రీసెర్చ్ ఇవన్నీ ఓకే, ఇవన్నీ పక్కన పెడితే మీరు ఆ స్క్రోల్ చేస్తా అంటేనే మీకు కొన్ని కంపెనీలు హిట్ అవుతాయి. ఒకవేళ స్టాక్ మార్కెట్ రెగ్యులర్గా ఫాలో అయ్యి ఉంటే న్యూస్, స్టాక్ మార్కెట్ సంబంధించిన న్యూస్ ఫాలో అయితే మీకు కొన్ని స్టాక్స్ హిట్ అవుతాయి గట్టిగా. చదవగానే అరే ఈ స్టాక్ గురించి నేను హిట్ అవుతాయి. సో మీరు అందులో జస్ట్ ఒక పెన్ పేపర్ తీసుకోండి. ఫస్ట్ పెన్ను ఒక పేపర్ తీసుకోండి. అందులో ఒక 50 స్టాక్స్ తీసుకోండి, నోట్ చేసుకోండి. 50 స్టాక్స్ తీసుకొని 50 స్టాక్స్ అండర్ 100 అంటే మనకు అండర్ 100 అంటే 150 అంటే 100 రూపీస్. ఈ రేంజ్ బౌండ్లో ఉన్న స్టాక్స్ మాత్రమే అలా స్క్రీనర్ వస్తుంది. screener.com ఉంటుంది. మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి. 1 రూపీస్ to 100 రూపీస్ మధ్య ఉన్న స్టాక్స్ లిస్ట్ తీయండి, చాలా వస్తుంది. సో మీరు ఏం చేయండి అంటే 1000 రూపాయలు ఒక స్టాక్లో పెట్టకండి. ఎందుకంటే మీరు స్టార్ట్ చేసేదే 1000, చాలా మినిమమే అండ్ పైన చెప్పేది ఓన్లీ స్మాల్ స్కేల్ ఎంప్లాయీస్కి, రిటైల్ ఇన్వెస్టర్స్, బిగినర్స్. ఓలెట్ ట్రాక్ ఇండెక్స్లో మనం నేను చెప్పట్లేదు. నా ఉద్దేశం ఏంటంటే అట్లాంటి కంపెనీలకి ఎన్ని ఉన్నాయో, అంటే నెక్స్ట్ వచ్చే 5 yearsకి అట్లా ఎన్ని ఉన్నాయో తెలియదు. సో ఈ స్మాల్ స్కేల్ చిరు వ్యాపారులు, చిరు ఉద్యోగులు వీళ్ళు కన్ఫ్యూజన్, ఏ స్టాక్ కొనాలి, ఇంత క్వాంటిటీలో కొనాలి అని కన్ఫ్యూజన్. సో ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ అసలు ఎట్లా వెళ్తుంది, స్టాక్ అనేది ఎట్లా వెళ్తుంది, ఎట్లా పడిపోతుంది అది తెలియాలంటే మీరు జస్ట్ వాచ్ లిస్ట్లో పెట్టుకొని చూస్తే మీకు అర్థం కాదు. ఫస్ట్ మీరు బై చేయాలి. ఆ స్టాక్ మీరు బై చేస్తే తప్ప మీకు ఆ స్టాక్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది మీకు అర్థం కాదు. మీరు రోజు చూస్తారు, దాన్ని మెమొరైజ్ చేసుకోలేదు. స్టాక్ అయినా 50 రూపీస్ ఉన్నది, 60 ఉన్నది. మీరు అనుకుంటారు కదా అదే ఇంకో 70 ఉంది కాబట్టి 60 పడుతుంది కాబట్టి మీరు అనుకుంటారు, అది కాదు. సో మీరు స్టాక్ యొక్క జర్నీ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఒక 50 కంపెనీస్ సెలెక్ట్ చేయాలి కదా. ఇందులో ఒక 8 కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. ఫేమస్ లేదా క్వాలిటీ లేదా లార్జ్ క్యాప్, ఏదో మరి కంపెనీ. లార్జ్ క్యాప్లో కూడా ఉన్నాయి, అండర్ 100 అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. చాలా అంటే ఉన్నాయి, అంటే వాల్యుయేషన్లో పెడతాయి కానీ పర్ షేర్ ఒక షేర్కు 50 రూపాయలు 60 రూపాయల షేర్ ఉంది. సో మీరు ఏం చేయండి అంటే 1000 రూపీస్ ఈ 10 కంపెనీస్ కొనండి. ఒక డిమాట్ అకౌంట్ తీసుకోండి, 10 కంపెనీస్ కొనండి. 100 పెట్టండి. 20 రూపీస్ ఉన్న స్టాక్స్ 100 కావాలంటే ఎన్ని కొనాలి? 5 స్టాక్స్. ఓకే, ఇప్పుడు 20 రూపీస్ ఉన్నాయి 5 స్టాక్స్, అంతా 100 రూపీస్. 50 రూపీస్ ఉన్నాయి ఇంట్లో 2 స్టాక్స్ అంటే 100. ఇట్లా 10 స్టాక్స్ 100 రూపీస్ ఉన్నాయి, ఒకటే ఉంటే 50 స్టాక్స్ అంతా 1000 రూపీస్ అవుతుంది. వీటి ఛార్జెస్ పడుతుంది. సో డిమాట్ అకౌంట్ మనం వాడే యాప్ కూడా ఫ్రీ, డెలివరీ ఫ్రీ ఉంటే తీసుకుంటాం. డెలివరీ ఫ్రీ ఆర్ 0.01 ఆర్ 0.02% ఇన్వెస్టెడ్ అకౌంట్. అంటే మీకు దగ్గర 20 రూపీస్ ఛార్జెస్ పడుతుంది. 10 స్టాక్స్ ఉన్నారు కదా, అబ్జర్వ్ చేయండి. అంతే, బిగినర్స్కి ఇంతే, ఇదే టాస్క్. 10
స్టాక్స్ని బాగా అబ్జర్వ్ చేయండి. రోజు పోర్ట్ఫోలియోలో యాడ్ అయ్యి ఉంటుంది, రోజు చూసుకోండి. ఇందులో లార్జ్ క్యాప్ ఉండొచ్చు, స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్, 100 చాలా ఉంటుంది. బిలో 100 రూపీస్ స్టాక్స్ చాలా ఉంటుంది. సో మీ దగ్గర ఇంకా లిమిటెడ్ అమౌంట్ ఉందా ఇలా కొనండి, కొన్ని అబ్జర్వ్ చేయండి, తెలుసుకోండి. ఓకే, వాటికి సో లాంగ్ టర్మ్ ఇలా 1000 రూపాయలు పెట్టింది కదా, మీకు ఇట్లా 100 రూపాయలు ఏమన్నా అమ్ముతుంది కదా, అదే లాజిక్, అదే మ్యాజిక్. మీరు ఒక స్టాక్లో జస్ట్ 100 రూపీసే పెట్టింది, సో మీకు ఫస్ట్ అమ్మబుద్ధి కదా, తక్కువ కనిపిస్తుంది. అమ్మరు 100 రూపాయలకి స్టాక్ అమ్మితే మీకు మళ్ళీ 15 రూపీస్ ఛార్జెస్ పడుతుంది. గిఫ్ట్ ఛార్జెస్ 30 రూపీస్ దాకా ఉంటుంది. మళ్ళీ 2 రూపీస్ నాన్ సెల్లింగ్ ఛార్జెస్, మళ్ళీ 15 రూపీస్, అలా 2 రూపీస్ కట్టింది. 17 రూపీస్ ఒక స్టాక్ అమ్మి అమ్మిన యావరేజ్గా 17 రూపీస్ అమ్ముతారు, లేదా 20 రూపీస్ అమ్ముతారు అయితే ఛార్జెస్. సో మీరు అమ్మరు 1000 రూపీస్ పెట్టా కదా, యావరేజ్ ఉన్న పాయింట్. సో అదే మెయింటైన్ చేయండి. సో ఫస్ట్ ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ గ్రీన్ టెక్ లాంటి కంపెనీలు ఉన్నాయి, వచ్చేది ఎలక్ట్రిక్ యుగం. మనం ఎంత 140 కోట్ల మంది జస్ట్ ఓన్లీ ఒక్క కంపెనీ తయారు చేసిన ఎలక్ట్రిక్ బస్సుల మీద ఆధారపడి ఉన్నాం కదా. అసలు ఇంకా ఉన్నది చాలా ఉంది. ఇంకా స్టార్ట్ అయితే స్టార్ట్ అయింది ఆర్థిక విప్లవం. అసలు విప్లవం స్టార్ట్ అయితే మాకు బస్సులు ఏవి, మాకు అవి ఇవి, మాకు ఫెసిలిటీస్ ఏవి, మా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏడుంది అన్న అది కూడా ఇంకో రోజు లేదు. ఆ విప్లవం కూడా వచ్చినప్పుడు ఇట్లాంటి ఎలక్ట్రిక్ గ్రీన్ టెక్ లాంటి కంపెనీలు, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కంపెనీలు ఇవి కొన్ని వాటి కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేంజ్ చేసుకొని అవి కూడా బస్సులు తయారు చేసేవాళ్ళు. సో ఇది అవే ఎన్ని ఉన్నాయి, ఏ కంపెనీలు ఉన్నాయి. సో ఏది మనం మోస్ట్ ఓన్ అంటాడు ఏ స్టాక్ తీసుకుంటారు. ఫ్యూచర్ అనేది దీని మీద ఆధారపడేది. దీని ఎకనామీ మీద ఇది ఎకనామీ సంబంధం. మన పాపులేషన్ ఎంత, మన పాపులేషన్ 145 crores అప్రాక్స్. కానీ మనకి ఎన్ని కోట్ల మంది సరిపోయే ఫెసిలిటీస్ ఉన్నాయి? 20 to 30 crores. అంటే మనకున్న ఫెసిలిటీస్ 20 to 30 crores మందికి మాత్రమే సరిపోతుంది. ఇంతకు మించి సరిపోవు. ఇంతకు మించి అందరూ బయటకు వచ్చి ఉంటే అంత ప్యాకేజ్. సో రానున్న యుగంగా నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కానీ వాళ్ళు చేయాల్సిన పనులకు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంకా డెవలప్ కావాలి, ఇంకా పెరగాలి. సో ఇట్లాంటి చిన్న కంపెనీలకు మాత్రమే పెరిగే అవకాశాలు దొరుకుతాయి, కాంట్రాక్ట్లు దొరుకుతాయి. అప్పుడు వాళ్ళ వాల్యుయేషన్స్ అనేవి పెరుగుతాయి. సో మీరు అవి పెన్ని స్టాక్స్ ఉన్నప్పుడే మరీ నేను లక్షలు పెట్టమని అసలు సజెషన్ ఇవ్వంటే మీరు ఏ అప్రోచ్తో అయినా కానీ ఒక నిర్దిష్టమైన ఒక అమౌంట్ స్మాల్ ఫస్ట్ 100 రూపీస్ ఇట్లా స్టార్ట్ చేయండి. అంతేగాని లక్ష తీసుకెళ్ళి కుమారించి మన లోవర్ మిడిల్ క్లాస్ లక్ష రూపాయలు అనేది చాలా పెద్ద అమౌంట్. చేయాల్సింది ఇదే. ఇది ఒక అసైన్మెంట్ హోంవర్క్ లాగా కాకుండా దీనికి మీరు సెల్ఫ్ మోటివేట్ కదా. దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, ఒక 10 కంపెనీలు చూద్దాం, వాటి గమనం వాచ్ లిస్ట్లో పెట్టినంత మాత్రాన మీకు తెలియదు. మీరు మనసు దాన్ని కొంటేనే మీకు ఆ ఛార్జెస్ ఎంత పడుతుంది, అసలు ఎట్లా సెల్ చేయాలి, టీపిన్ అంటే ఏంటిది, కానీ టీపిన్ కొంటే ఎట్లా అమ్మాలి అని మీకు అర్థమైంది. అవన్నీ వాటికి సంబంధించిన యూట్యూబ్ వీడియోలు మీకు ఉన్నాయి, అది చూడండి. స్టాక్ ఎట్లా కొనాలి ఒక యాప్లో అని అవి కూడా ఉన్నాయి వీడియోస్. అవి నేను సపరేట్ చెప్పాను. నేను జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ స్ట్రాటజికల్ చెప్తాను. మీ దగ్గర ఒక 1000 ఉన్నా, ఒక 10,000 ఉన్నా, 1000 రూపాయలు అంటే 10 కంపెనీలు వచ్చినాయి కదా. 10,000 రూపాయలు ఉంటాయి, 10,000 ఉంటాయి. 10,000 పెట్టి 100 రూపాయలు బిలో ఉన్న కంపెనీ ఎన్ని ఉన్నాయి, ఇంకా చాలా ఉంటాయి కంపెనీకి. సో ఒక అప్రోచ్తో ఇవ్వండి. ఒక నిర్దిష్టమైన అమౌంట్, ఈ పైసలు పెడితే ఇది చెవి కుట్టినట్టు కూడా అనిపించదు. పోనీ అనుకుంటా అన్నంత మారు. పోనీ అంటే మొత్తం పోవడం అంటే నువ్వు
ఉన్నప్పుడు అది హైయర్ వాల్యుయేషన్లో ఉన్నప్పుడు నువ్వు కొన్నావు. సో ఓకే, దాంట్లో తప్పు కాదు. అది కోరుకోని దాని కంపెనీ వాల్యుయేషన్ అనేది పడిపోతుంది. దాన్ని మనం ఏం చేయలేదు, మనం కంపెనీని పట్టుకొని రావట్లేదు కదా. సో కొనడమే చూసి కొనండి, అప్రోచ్ దొరుకుతుంది. వాటికి ఇదే వీడియో జస్ట్ ఒక కంపెనీ, అది మొదట గ్రీన్ టెక్ కాకుండా కంపెనీ ఆఫ్ ఏజ్ రెవల్యూషన్ వచ్చిన కంపెనీస్ ఇంకా చాలా ఉన్నాయి, మోనోపోలీస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మీరు చూసుకొని పెన్నీ స్టాక్లో ఉన్నప్పుడే కొనుక్కోండి. ఐదర్ 1 స్టాక్ అయినా 2 స్టాక్ అయినా మీరు పెట్టే అమౌంట్ కూడా ఒక 10 స్టాక్స్ 100 స్టాక్స్ వస్తాయి. భారీగా పెట్టండి, భారీగా ఉన్న సేవింగ్స్ అంతా తీసుకొని డంప్ చేయకండి, చాలా పెద్ద ప్రాబ్లం.